పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మంలో ఉంటాం. ఖమ్మం పట్టణంలో జోలె కార్యక్రమంలో మరి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు బండి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మరి అలాగనే ఒక జోలె కార్యక్రమంలో ఇంకొక మేడం సుజాత మేడం పేరేపల్లి మండలం కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామంలో మేడం సుజాత మేడం ఉన్నారు. మరి ఈ జోలె కార్యక్రమంలో మరి యొక్క అనుభవాల్ని మనం తీసుకుందాం. ముందుగా మరి బండి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడి వారిని తర్వాత మళ్ళీ మేడంతో మనం మాట్లాడుకుందాం. సార్ మీరు చెప్పండి మీ మాటల్లో. థ్యాంక్ యూ సార్. హనుమంతరావు గారు, ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో మనం ఘనంగా జరుపుకోబోతున్నాం. పిఎంసి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. ధ్యాన మహాయజ్ఞానికి చలో తిరుపతి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరుగుతుందండి. మరి ఆ ధ్యాన మహాయజ్ఞానికి వేల మంది రాబోతున్నారు. ఆ వేల మందికి మనం అమృతాహారం పంచభక్ష పరమాణాలతో మనం పెట్టడం పత్రిజీ గారి ఆనవాయితీ. మనం ఎప్పుడు కూడా 10 స్టార్ భోజనం పెట్టాలి అంటారు. ధ్యాని అంటే సామాన్యుడు కాదండి, భగవంతుడితో సమానం. అటువంటి భగవంతుడికి పెట్టే ప్రసాదం పంచభక్ష పరమాణాలతో ఉండాలి. దానిలో భాగంగా మరి కోట్ల రూపాయల వ్యయం కాబోతుంది ఈ యజ్ఞానికి. దానికోసం మరి ఇంతకుముందు ఎన్నో ధ్యాన మహాచక్రాలకి యజ్ఞాలకి మనం అంతా జోలెలు పెట్టాం. ఎన్నో వాళ్ళ నుంచి అన్నదాతలు ఆ జోలులో వాళ్ళు ఎంతో కొంత వేస్తూ వచ్చారు. అందులో భాగంగా మరి ఈ జోలి కార్యక్రమం పట్టుకుంటూ తాడేపల్లిగూడెం, చింతలపూడి అలా అన్ని పట్టణాల్లో పట్టుకుంటూ ఖమ్మం రావటం జరిగింది. మరి ఖమ్మంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు నిన్న అంటే ఆగస్టు 28వ తేదీ చాలా అద్భుతంగా ఈవినింగ్ చేయటం, 2-3 గంటల్లోనే మనకి దాదాపుగా క్యాష్ రూపంలో 33,000 ఇంకా ఎంతో ఫోన్పేల ద్వారా వేయటం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఉదయం నుంచి జోలి పట్టుకుంటూ వచ్చాం. మరి ఇక్కడ ఒక మాస్టరు కొత్తగా వచ్చారు ధ్యానంలోకి, సుజాత గారు. నిన్న ఇక్కడ పరిచయం జరిగింది. ఆ మేడము ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. మరి జోలిల్లో కూడా ఎంతోమంది ఆవిడ వచ్చి జోలి పట్టారు. వాళ్ళు కోటేశ్వర్లు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. మరి ఈ గోలోక కళ్యాణం కోసం మనం కూడా భాగస్వాములు అవ్వాలి, ప్రతి ఒక్కరిని మనం అడగాలి అని ఆ మేడం కూడా జోలిలో పాల్గొన్నారు. వారి మాటల్లోనే ఈ అద్భుతమైన ఆనందాన్ని మనం షేర్ చేసుకుందాం. మేడం, మరి మీ పేరు, మీ ఊరు అవన్నీ చెప్తూ మరి ఎలా ధ్యానంలోకి వచ్చారో ముందు మీ ధ్యాన ప్రవేశం గురించి మాకు, మా ప్రేక్షకులకు, మన ధ్యానులకు మీరు వివరించండి మేడం. థ్యాంక్ యూ మేడం. పిఎంసి ప్రేక్షకులకు నా శతకోటి నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. మాది ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామం. పైరపల్లి గ్రామంలో గత 25 సంవత్సరాల క్రితం సరోజ మేడం అని కాస్మిక్ వాల్యూ తను వచ్చి చెప్పారు. కాకపోతే మాకు అప్పుడు ఏందో ధ్యానం గురించి సరిగ్గా అర్థం కాలేదు. ఈ మధ్య కారేపల్లిలో శైలజ మేడం గారు వచ్చి క్లాస్ చెప్తే ఒక్కరోజు క్లాస్ వినగానే నాకెందుకో ధ్యానం చేయాలనిపించింది. తెల్లారి కారేపల్లిలో క్లాస్ పెడుతుంటే తెల్లారి వచ్చాను. మళ్ళీ ఇంకో రోజు వచ్చేసరికి పత్రిజీ గారు జ్యోతి వస్తుంది. అప్పుడు ఆ జ్యోతి టైంలో నేను పత్రిజీ గారిని మా ఉదయన్ గారి దగ్గర చాలాసార్లు చూశాను. ఏం చూస్తానులే సార్ని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏదోలాగా అయిపోతుంది. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక తపన, నేను మళ్ళీ వెళ్ళాలి పత్రిజీ సార్ జ్యోతిని, మనిషినే చూశానన్న జ్యోతిని ఏం చూస్తా అనుకున్న దానివల్ల ఇంట్లో మగవాళ్ళు పంపించరు కదా సార్, పంపించరని భయం వేసి అడుగుతున్నా వద్దునా అట్లా అనుకుంటా నేను తొందరగా స్నానం చేసి 2 జతలు బట్టలు వేసుకొని, సార్ నేను మా సార్ని అడగలేక ఎవరన్నా బండి చూడండి నేను వెళ్ళాలి అని దబదబ గేట్ వేసి, మా సార్ గేట్ వేస్తుంటేనే అటు నుంచి ఆటో వచ్చింది. పత్రిజీ సార్ మయం వల్ల ఆటో ఎక్కాను, కారేపల్లిలో దిగాను. నేను అట్లా దిగాను, క్రాస్ రోడ్లో ఆటో చూద్దామనే లోపే పత్రిజీ సార్ పాట వినొస్తుంది. అంతకుముందు సరిగ్గా వినలేదు కూడా. నేను ఇలా ఎంత స్పీడ్గా జ్యోతి వస్తుంటే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టాను. వ్యాన్ ఆగింది, వ్యాన్ ఎక్కాను. ఆ వ్యాన్ ఎక్కిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు అయిందమ్మా ధ్యానం చేయబట్టంటే 3 డేసే సార్ అన్న. 3 డేస్లోనే పత్రిజీ సార్ జ్యోతి వ్యాన్ ఎక్కావా చాలా మంచిదాని అన్నారు. అట్లని తాళ్ళగూడెంలో పిరమిడ్కి వెళ్ళాము. అట్లా క్రాస్ రోడ్లో పిరమిడ్ ఓపెనింగ్ అయింది ఆ రోజే.
అవన్నీ చూసుకుంటూ వచ్చాను. నేను ఎమ్మటే కర్తాల్ వెళ్ళాను కొద్ది రోజుల్లోనే. నా 41 డేస్ కాకముందే కర్తాల్ వెళ్ళాను. కర్తాల్లో చేస్తే అక్కడ కూడా నాకు ఎందుకో ఒంట్లో అంత మంచిగా లేదు. కానీ నేను పత్రిజీ మీరున్నారు నా పక్కన, కొత్తగా పోయినా కూడా పత్రిజీ మీరున్నారు నా పక్కన, పత్రిజీ మీరున్నారు నా పక్కన అని ఏడ్చుకుంటూనే ధ్యానం చేశాను. అదే ఒక 6 డేస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి కంటిన్యూగా ఎవరు చెప్పకుండా 41 డేస్ పూర్తి చేశాను. అదే 3 అవర్స్ అదే టైంకి రోజు 5కి లేచి 3 అవర్స్ ధ్యానం చేశాను. తర్వాత నాలో చాలా తేడా వచ్చింది, చాలా బాగుంది. నేను ధ్యానం చేయాలి, నలుగురు నేర్పాలి, ఇదేదో బాగుంది అనిపించింది. నేను ఏది కోరుకొని ధ్యానంలోకి రాలేదండి. వచ్చినప్పుడు కూడా అసలు నేను ఎప్పుడు ఏమి పనైనా ఎక్కువ చేయలేకపోయేదాన్ని. నాకు డిస్క్ ఆపరేషన్ అయింది. నాకు తలలో ఏదో ఉండేది, బాగా నిద్ర పట్టపోయేది. నాకు అసలు నిద్ర రాదు. నేను 15 ఇయర్స్ నుంచి మెడిసిన్ వేసుకుంటున్నాను, స్లీపింగ్ పిల్స్. దానివల్ల పిల్స్ వేసుకోవడమే కానీ నాకు ఏదో వెలితి, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకేంది, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నాకు ఎప్పుడు అక్క, అన్న, తమ్ముడు, అన్నయ్య ఎవరో ఒకరు తోడు, భర్తే తప్ప నేను సదాగా ఎక్కడికి పోయి ఏమి నేను చేయలేవునా, నేను సొంతంగా ఒక్కదాన్ని, ఏంది నా జన్మ ఇంతేనా, ఇంకా నేను ఎప్పుడూ ఒకళ్ళతోనే ఉండటం తప్ప నాకంటూ ఏం లేదా, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏదో ఉంది అని మా మమ్మీ కావాలి, నాకు ప్రేమ లేదని పెద్దగా ఏడ్చాను ఒకరోజు. ఏడ్చిన రోజు నాకు ఏదో ధ్యానంలోకి వచ్చాకే 2-3 రోజులకే పెద్దగా ఏడ్చాను. మా మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, లేదు రాదు అని తెలిసి కూడా ఏదో తపన, ఏదో బాధ. ఆ బాధ అంతా పోయింది ధ్యానం మొదలుపెట్టిన తర్వాత. నేను ఎప్పుడైనా ఎండి మిర్చి అంటే ముట్టుకునేదాన్ని కాదు, నాకు ఫస్ట్ నుంచి పడేది కాదు అది. అలాంటిది మిర్చి ఎండబోసి కాముగా సైలెంట్గా ఎవరినో ఒకరిని పిలిచి తీయించుకునేదాన్ని, నాకు అసలు పడవు మిర్చి అంటే. అలాంటిది ఎండలో ఎండబోసి 6 కిలోల మిర్చి, నేను ఎవరిని ఒక్క మాట ఆలోచన కూడా రాకుండా 6 కిలోల మిర్చి నేను ఒక్కదాన్ని తొడయాలు తీశాను. అయితే ధ్యానం చేస్తే మిరపకాయలు కూడా తొడయాలు తీయలేస్తావా అనేది ఇక నాకు పట్టింది. అక్కడ వచ్చింది ఆలోచన. అసలు మిర్చియే ముట్టుకోదాన్ని అంత తీశానంటే ఇందులో ఏదో ఉంది ధ్యానంలో, కంపల్సరీ తెలుసుకోవాలి, ధ్యానం చెయ్యాలి, నలుగురికి నేర్పాలని ఆగస్టు 15కి సరోజల ఈ మేడం గారు వచ్చి, మేడం పేరు మర్చిపోతున్నా, శైలజ మేడం గారు వల్లే ధ్యానంలోకి వచ్చాను. ఆమె మాకు ఒక తల్లి లాంటిది. ఈ ఖమ్మం జిల్లా మొత్తం బాగా తన వల్ల చాలామంది ధ్యానంలోకి వచ్చారు. నాకైతే ఒక తల్లి లాంటిది అనిపిస్తుంది. ఆమెలాగైతే మేము చేయలేము. తను ఏం తింటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఆ సార్ ఎట్లా పంపిస్తారో ఆ సారులాగా మమ్మల్ని కూడా పంపించి తిరగాలని ఉంది. ఆ తల్లికి శతకోటి ఆత్మ ప్రణామాలు చెప్తున్నాను. అయితే నాకేంటంటే మేడం సార్ దీంట్లో వచ్చిన దగ్గర నుంచి తపన ఒకటే, చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, చెప్పాలి, ఇదే ఆలోచన తప్ప రెండో ఆలోచన. అంతకుముందు వీళ్ళు తిట్టారు, ఎవరేమనకపోయినా నాకు ఒక కర్మ అంటూ ఉన్నదని కర్మ సిద్ధాంతం బుక్ ఒకటి చదివాను నేను మొన్న ధ్యానంలోకి వచ్చాక. కోటి బాబు ఇప్పించాడు. నేను చాలా మంచిగా ఉంటా సార్ ఈ జన్మలో, ఏంటి నేను ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి అంటారు, ఎందుకు వస్తుంది నాకు ఇది, అసలు ఇందులో ఏదో ఉంది అని ఆ కర్మ సిద్ధాంతం బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమయ్యి నేను బంధువులందరితో అంత టచ్లో ఉండట్లేదు. నాకు ధ్యానం చెప్పటం చేయటం ఇదే లోకం, ఇంకో లోకం లేదు. అయిన తర్వాత 41 డేస్ పెట్టమంటే మొన్న ఆగస్టు 15కే 41 డేస్ అయిపోయింది మా ఇంట్లో. ఆ ధ్యానులకు కూడా నేను ఉన్నా లేకపోయినా రోజు వచ్చే మాస్టర్కి భోజనం పెట్టడం, ఆ ధ్యానం చేసే వాళ్ళకి కూడా ఏదో ఒకటి స్నాక్స్ అప్పటికప్పుడు రెడీ చేసి చాలా ఫ్రీగా ఎన్నడూ ఏం పని చేయండి అని కూడా ఫాస్ట్ చేసి పెట్టగలిగాను. ఆ పెట్టగలిగేది కూడా నాకు ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కన తెచ్చుకోనైనా డబ్బులు పెడితే ఈమె ఈ ధ్యానంలో ఏముంది, ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది, ఇందులో ఏదో ఉందని మా పక్కన వాళ్ళందరూ చూసి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఆ విధంగా పెట్టగలిగాను. అందరూ 11 మంది నాకు సహకరించారు. 41 డేస్ చేశారు. చాలా బాగా ర్యాలీ పెట్టాము. అదంతా అయిపోయింది. ఆగస్టు 15 రోజున మేడం అంతా అయిపోయింది. ఆ తర్వాత నేను మొన్న ఆగస్టు 15కి అయిపోయిన తర్వాత ఈ ధ్యాన మహాయజ్ఞంలో నేను పాల్గొనాలి, నేను ఊళ్ళో తిరిగి డబ్బులు వసూలు చేయాలనేది గట్టిగా పెట్టుకున్నా. అంతకుముందు మా సార్ పొలిటికల్ లీడర్, నేను ఎటు వెళ్ళేదాన్ని కాదు, బయటికంటే వెళ్ళటం, కూరగాయలు తేయటం కూడా నాకు తెలీదు. అయితే ఇందులో నేను పాల్గొనాలి, ఎవరు వచ్చినా మా టీంకి ఒకటే చెప్పా, మిమ్మల్ని అయితే రూపాయి అడగను, నేను ర్యాలీకి రూపాయి అడగను, దేనికి రూపాయి అడగను, నా వెంట మీరు ఉండాలి, మీరు 10 మంది ఉంటే నేను రాగలుగుతా, లేకపోతే నేను ఒక్కదాన్ని పోయి వసూలు చేస్తా. గట్టిగా ఛాలెంజ్కి తీసుకున్నా నేను. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది లోపల నుంచి, నేను ఒక్కదాన్నైనా సరే వసూలు చేస్తా అన్నందుకు. నేను ఒక్కదాన్ని అంటే వాళ్ళు కూడా వస్తారులే అని రోజు వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టడం. అట్లా ఈ ఆగస్టు 15 తర్వాత ర్యాలీ అయిన తర్వాత 7 డేస్ తిరిగాను సార్. 7 డేస్లో 40,000 వసూలు చేశాను నేను. ఇంకా చెయ్యాలి, నాలాగా ఇంకా చాలామంది చేయాలా, మనకు చాలా టైం ఉంది,
ఈ 15-20 రోజుల్లో అందరం నాలాగా వసూలు చేయాలి, మీరు కూడా అందరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా చేస్తాను, ఇంకా 12 బుక్స్ పూర్తి చేశాను. నా దగ్గర ఇంకా 6-7 బుక్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ఇక రోజు అదే పని పెట్టుకుంటాను అని మనస్ఫూర్తిగా పిఎంసికి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఇంకా మనకి 20 రోజులు దాదాపు సమయం ఉంది ధ్యాన మహాయజ్ఞానికి. మరి మీరందరూ మీ ఫ్యామిలీతో సకుటుంబ సమేతంగా మీరు రావాలి మేడం. మరి ఈ యజ్ఞంలో శైలజ మేడం గారు, హనుమంతరావు గారి ద్వారా బుక్స్ తీసుకొని కొత్తగా ధ్యానంలోకి సంవత్సరం కూడా కాలేదు, జ్యోతికాడి నుంచి పత్రిజీ గారు జ్యోతికాడి నుంచి ఆవిడ ధ్యానం చేయటం మొదలుపెట్టారు. మరి ఎన్నో అనుభవాలు పొందారు, ఎంతో ఆనందం పొందారు. ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అంటే ఆవిడలో చూడండి ఎంత తపనో. ఆ పుస్తకాలు తీసుకోవటం, రసీదు పుస్తకాలు. ఇంకా చాలామందికి ఈ యజ్ఞం గురించి అవగాహన కలగట్లేదు, చాలామందికి కావాలి. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం జరుగుతుంది. లక్షల మంది ధ్యానం చేయబోతున్నారు ఒకే సమయంలో. ప్రత్యక్షంగా కొంతమంది 5,000-6,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మరి 143 పైగా దేశాల్లో ధ్యానం జరగబోతుంది అదే సమయంలో. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుంది. అటువంటి యజ్ఞానికి వచ్చేసే యోగులకి భోజనం పెట్టే మహాభాగ్యంలో వాళ్ళ బంధువుల్ని అందరినీ ఆవిడ పుస్తకాలు తీసుకున్నారు. కేవలం 10 రోజులు కూడా గడవకముందే 40,000 పైగా వసూలు చేయించారు. అలాగే ఇంకా ఆ బుక్స్ నేను రాపిస్తాను, చేస్తాము అంటున్నారు. నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆవిడలో వ్యాఖ్యన ఈ వర్క్ అంతా జరుగుతూ ఉంటుందండి. మనం ఒక అడుగు వేస్తే ముందుకి ఎన్నో అడుగులు మాస్టర్లు నడిపిస్తారు. పత్రిజీ గారి ఆశయం శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు, అందుకోసం జరుగుతున్న ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గొప్ప యజ్ఞం కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు మనం ఇది వేరే ఏ విధంగా భావించుకోకుండా ఆ యజ్ఞం అనేది ఒక మహాకార్యం, పుణ్యం. అన్నదానం అనేది ప్రాణం అందిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రాణాన్ని నిలుపుతుంది. అటువంటి గొప్ప యజ్ఞంలో మరి సుజాత గారు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన ఖమ్మం జిల్లా, మరి ఆవిడ ఖమ్మంలో ఉంటూ మరి కొత్తగా ధ్యానం వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా స్ఫూర్తినిస్తున్నారండి. ఇది మనం గమనించుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం అనేది కాదు ముఖ్యము, మనం ఇటువంటి కార్యక్రమాలకి మనం ఎంతగా సహకరిస్తున్నాం అనేదే ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇది ఒక అనుభవంగా సుజాత గారిని ఒక స్ఫూర్తిగా, మార్గదర్శకంగా కూడా అందరూ తీసుకొని ఈ యజ్ఞాన్ని సక్సెస్ఫుల్ చేయాలి, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నాకు ఖమ్మంలో ఇల్లు ఉంది, ఆ ఇంటికి 15,000 రెంట్ వస్తాయి. నా ఖర్చులు మామూలు పోను, ప్రతి ఒక్క రూపాయి పిఎంసికే నేను వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ ఖర్చులైనా ఏమైనా తగ్గించుకోనైనా, నాకు గోల్డ్ వద్దు, శారీస్ వద్దు, ఏమీ వద్దు, ఉన్నాయి నా జీవితానికి చాలు. నేను ప్రతి ఒక్క రూపాయి పిఎంసికి గట్టదలుచుకున్నాను. అందరిని అడగలేను నేను ఒకళ్ళని, కానీ నేనైతే ఏదైనా ఇవ్వగలను నాకున్నదంతా. నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక అంతకు ముందు ఎప్పుడు చూసినా బాధలు అవి ఉండేవి. నేను పిలిస్తే ఒక కూలి ఆయన కూడా వచ్చేవాడు కాదు. నా ఇంటికి ఒక 200 మంది ఈ ర్యాలీకి వచ్చారంటే నాకు అంతమంది ఆత్మబంధువులు అని ఆ రోజు బాగా బాధ, కళ్ళమ్మడి నీళ్ళు, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంతమంది ఆత్మబంధువులు ఉన్నారా, నాకు ఈ ధ్యానం చేయబట్టే ఇంతమంది ఆత్మబంధువులు వచ్చారనేది నాకు బాగా నమ్మకం ఉంది సార్. ఈ పిఎంసికి ధన్యవాదాలు. చూశారు కదండి, మరి జోలే కార్యక్రమం ఖమ్మంలో జరుగుతున్న కార్యక్రమంలో మరి ఎన్ని అనుభవాలు, ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో రకాలుగా చెప్తున్నారు. మరి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ప్రపంచ శాంతి కోసం మరి పిఎంసి అహర్నిశలు కష్టపడి ఎంతోమందిని బాగు చేయాలి, ఈ ప్రపంచాన్ని బాగు చేయాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ అయితే కళలు కన్నాడో ఆ కళను నిజం చేయాలని పిఎంసి ఎన్నో కార్యక్రమాలను మొదలుపెట్టి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి కార్యక్రమాల్లో మరి మనంతం పాల్గొనటం మన అదృష్టం. మరి మనం ఆ సృష్టిలో జరగాల్సింది ఉంది, ఆ యజ్ఞం జరిగిద్ది. మనం ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక ఉద్యోగం పోస్ట్ మ్యాన్ ఎలా చేస్తారో ఆ పోస్ట్ కార్డ్ లాగా మనం ఆ యజ్ఞం జరుగుతుందని ప్రజలకి చెప్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క పిఎంసి ఛానల్ని ఇంకొక జోలి మాస్టర్స్తో మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో
7 రోజుల ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు. అందులో భాగంగా ధ్యాన మహాయజ్ఞం కోసం మరి ఎన్నో ఊళ్ళల్లో జోలు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అనగా 29వ తేదీ శుక్రవారం ఇక్కడ కొత్తగూడెం జిల్లాకి రావడం జరిగింది. కొత్తగూడెం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శరత్ గారు, అలాగే కొత్తగూడెం టౌను అధ్యక్షులు రాఘవులు గారు, అలాగే పిఎంసి ట్రస్టీగా మరి ఉన్న హనుమంతరావు గారు, పాల్వంచ హనుమంతరావు గారు, ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఈ కొత్తగూడెంలో ఎంతోమంది దానకరులు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యజ్ఞానికి జోలె పడుతూ మనం ఈ యజ్ఞాన్ని విజయవంతం చేద్దామని ఇక్కడ వచ్చిన వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఊళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి, ఎందుకంటే ఇదే నిజమైన సంపద అన్నారు పత్రిజీ గారు. కనుక మనం అంతా కూడా ప్రజలకి ఒక గొప్ప అవకాశం, ఆ యజ్ఞంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పిద్దాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. కొత్తగూడెం పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి శరత్ గారు వారి మాటల్లో సందేశం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మాలకు నా యొక్క అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి రేపు సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు మన తిరుపతిలో జరగబోయే అతి గొప్ప ధార్మిక కార్యక్రమము చేయబోతున్నాము. ప్రపంచానికి శాంతి చేకూర్చడం కోసం, ప్రపంచ శాంతి కోసము, అందరికీ ఆధ్యాత్మిక జాగృతపరచడం కోసము ఈ యొక్క కార్యక్రమం పత్రికారు ఏదైతే కలలు కన్నారో దానిని ముందుకు తీసుకెళ్లడం కోసము పిఎంసి ఆధ్వర్యంలో మరి పిఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మరి దాని గురించి ఆర్థికంగా మనం సమకూర్చుకోవాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మన కొత్తగూడెం పట్టణంలో జోలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి మన పిరమిడ్ మాస్టర్లు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మిత్రులకందరికీ కూడా నా యొక్క అనంతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాఘవులు గారు కొత్తగూడెం టౌన్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంటు, వారి సందేశం. మన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. మనం కొత్తగూడెంలో ఈరోజు తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి అత్యధికంగా ఎంతో వనరులు కావాలి కాబట్టి ప్రతి పట్టణంలోనూ అందరి సహాయ సహకారాల కోసం జోలే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కొత్తగూడెంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుని అందరినీ భాగస్వాములు చేయడానికి ఇది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు పిఎంసి ఛానల్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా అందరి సహకారాలు అందాలని, దీనివల్ల ఎంతోమంది జ్ఞానులకు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో వారందరికీ మనం ఆతిథ్యం ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తలుస్తూ ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయంగా నెరవేరుద్దామనే సంతోషంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మురళీ గారు. విశ్వ కళ్యాణం కోసం జరిగే ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి అందరికీ ఆహ్వానం అండి. మరి లోకంలో శాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క యజ్ఞంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటే ఈ మీ ప్రోగ్రాము పెట్టాం. ఈ ప్రోగ్రాం కోసం అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నాగేశ్వరరావు అండి, పాల్వంచ. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతున్నది మాస్టర్స్. మేమందరం కూడా వెళ్తున్నాము. మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి యొక్క తిరుపతిలో ధ్యాన మహాయాగానికి మీరందరికీ కూడా రావాలి. మనకి తోచినంత వరకు 1 వీక్ 7 రోజులు అక్కడ కార్యక్రమం జరుగుతున్నది ప్రపంచ శాంతి కోసం. మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం మాస్టర్స్. మనకి తోచినంత వరకు మనం ఎంతో కొంత దానం, ధర్మం ఏదో ఒక రూపంలో సేవ
రూపంలో ఎలాగనైనా కానీ సరే మనం అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకొని మనం ఈ పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం మాస్టర్స్. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి, పిఎస్ఎస్ఎం వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. పార్వతి గారు. జగద్గురు పితామహ పత్రిజీకి మేమందరం తిరుపతి వెళ్తున్నాం ఆత్మజ్ఞానం కోసం. మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. జోలే చిట్టుబాబు గారు మాట్లాడతారు. రావట్లేగా, వస్తుందా? ఓకే. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుతున్నాము. అందరూ ఆహ్వానితులే. ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క యజ్ఞం మెడిటేషన్ అనేది ఒక పవర్ అన్నమాట. అది భూమి మీద అందరికి రావాలని కోరుతున్నాం. నమస్తే మై డియర్ మాస్టర్స్. మనం తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల పాటు అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ యజ్ఞానికి అందరి యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని అందరికీ ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం. కాబట్టి ఈ యజ్ఞానికి మీరు రాగలరు, మీ వంతు సహాయం చేయగలరు. థ్యాంక్ యూ. హలో, నా పేరు దుర్గాబాబు, గుంటి దుర్గాబాబు, వాటికన్. ఈ విశ్వ కళ్యాణం గురించి ఈ తిరుపతిలో చేసే యజ్ఞం 16-22 వరకు జరిగే ఈ విశ్వ కళ్యాణం అందరూ జ్ఞానం చేసి ఈ ప్రపంచానికి జ్ఞానోదయ కావాలనేసి అందరం జ్ఞానులు కావాలని ప్రపంచంలో యజ్ఞం కాకుండా జ్ఞానమే చేస్తూ అక్కడ జరగబోయే అన్నదానం గురించి ఇక్కడ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మేము ఇవాళ జోల పట్టుకొని మన వాడకు బజారుకు తిరుగుతూ చేస్తూ అందరూ దానులు కావాలని, అందరూ మనకు సహకారాలు చేయాలని ఆ తిరుపతి జరిగిపోయే దానికి అందరూ ఈ జ్ఞానానికి అందరూ సహకారం చేయాలనేసి మనస్ఫూర్తిగా పిఎంసి వారికి మా యొక్క నమస్తే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. మనం ఇక్కడ తిరుపతిలో చేస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరూ సహకరించి అందరూ రావాల్సిందిగా మేమందరం కోరుతూ ఉన్నాము. మీకు తోచిన సహాయం చేస్తారని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము. అక్కడ అన్నీ ఫ్రీ సప్లిమెంట్ స్నానాలతో సహా ఎకానమిక్ భోజనాలతో సహా అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. మనం మంచి ఇవన్నీ వస్తున్నాం. అందులో మేము ఎవరికన్నా ఒకరికి ఒక గ్లాస్ మంచిగా ఆ టీవీ ద్వారా ఎంతో కొంత
తప్పకుండా రావాలి సార్ ఈ యాగానికి. మీరు ఏదో ఒక రోజు అయితే పంపిస్తారు. 7 రోజులు ఉన్నాడు సార్ ఈ కార్యక్రమం. ఈ 7 రోజుల్లో మీ ఇష్టం వచ్చిన రోజు రండి సార్. తిరుపతి ఏ కాంపిటీషన్ ఫ్రీ భోజనం మీరు ఇచ్చిన అక్కడ అందరికీ సేవలు చేస్తాం సార్. తప్పకుండా మీకు చేసినంత కలిగినంత దానం చేయండి. దాని చదువులారా అన్నదాత విజయభవ, అన్నదాత విజయభవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. మిత్రులారా రండి, తరలి రండి. ప్రత్యక్షంగా వేల మందితో ధ్యానం జరుగుతుంది. మనం ఆత్మ దీపోత్సవం చేసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో మరి ధ్యానం చేస్తే చేయబోతున్నారు. ఇది ఒక రకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పబడుతున్న టీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమం. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న కార్యక్రమం, సకల జీవుల రక్షణ కోసం జరుగుతున్న కార్యక్రమమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదాత సుఖోభవ, అన్నదాత సుఖోభవ. మనం ప్రతిరోజు ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం మన అవసరాల కోసం. కానీ అదేది మన వెంట మాకు చేత రాదు. పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి సంపదకు నీటి జీవితం అందిస్తుంది. మరి ఇప్పుడు మనం కుబేరుని చూస్తున్నాం, కోటీశ్వరుని చూస్తున్నాం, బిలియనీర్స్ చూస్తున్నాం. వారంతా కూడా గత జన్మలో దానం చేసిన దాన కర్మలు ఉంటున్నారా? మరి ఈ జన్మలో ఎవరైతే సంపదకు ఇబ్బంది పడుతున్నారో గతంలో మనం దానం చేయకపోవడమే. మరి ఈ క్షణమైన మేలుకోండి, దానం చేయండి. పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలకు మీ సంపద అందించండి. ఎంతో రెట్లు అది మీకు జన్మలకు తిరిగి చేయించదు. మనిషికి తృప్తి వచ్చేది చాలు అనే పదం మనిషి నోటివంట వచ్చేది కేవలం అన్నానికి మాత్రమే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మిత్రులారా, ఎన్ని కోరికలు ఇంకా ఆశతో ఉంటాడు మనిషి. కానీ కోరికలు కలిగి ఉండిన తర్వాత మాత్రం చాలు అనే పదం వాడతాడు. అందరూ కూడా తిరుపతి సేటు మన సేటే. హలో నమస్తే గారు. అందరూ కూడా ధ్యానం చెప్పినా కదా మీకు. ఇప్పుడు లక్ష బాగా బతుకుతూ ఎంతో గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు మీ వద్దకు పూలపెడుతున్నారు. మన కోసం మనం అడగడం కాదు, తల్లి ఆకలి పెంచడం కోసం అడిగే వాళ్ళు పరమాత్మలు. మిత్రులారా, ఈ విషయాన్ని గ్రహించండి. ధ్యాన మహాయుద్ధం కోసం ఇంతమంది పూలపడుతున్నారు. మన ఊరి నుంచి పూజలు పక్కనడానికి అక్కడ జరిగే లోక కళ్యాణం కోసం, శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం మనం మన స్నేహితులు ఉంటాం. అక్కడ అన్నదానం ఉన్న జన్మల పుణ్యఫలం. అన్నదాత సుఖోభవ, ప్రాణమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదాతలారా, కొత్తగూడెం దాన కర్మలారా, మీరు ఎక్కువగా భాగస్వాములు అవ్వండి. ఒక మహాయుద్ధం ఛానల్ ప్రతి దూసుకుంటుంది. 145 దేశాల్లో ప్రసారాలు అందిస్తుంది. 105 కోట్ల సంవత్సరాల ఛానల్ పర్వతం ఛానల్ ఆశ్రయంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 3 రోజుల పాటు జ్ఞాన మహాయుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధ ఫలాలు ప్రపంచంగా విస్తరిస్తాయి. ఈ రోజు మోక్షము, అన్నదానం జన్మల పుణ్యఫలం. అన్నదాత సుఖోభవ, అన్నదాత సుఖోభవ. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. చెరువు తిరుపతి, చెరువు తిరుపతి, చెరువు తిరుపతి. శాంతి కోసం సాధనకు, యువలకు, బొమ్మలకు మీకు దూర్చినంత కలిగినంత దానం చేయండి. దాన కర్మలారా, అన్నదాత సుఖీభవ, అన్నదాత విజయభవ. చెరువు తిరుపతి.
ప్రమాణం చేయండి దాన కర్మలారా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజయీ భవ. సాధనకు మేధనకు కమ్మలకు మీకు తెలిసినంత దానం చేయండి దాన కర్మలారా. మహా యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞ ఫలాలు మనం పొందాలంటే అందులో మన శ్రమ కలుపుదాం. ఎంతైనా చేయొచ్చు. పుట్టులారా, దానానికి ఏ అడ్డంకి ఉండదు. మీకు తోచినంత దానం చేయండి. ఎంతైనా మీ మనస్ఫూర్తిగా సహృదయంతో కుటుంబ సమేత డైరెక్ట్ లైవ్ పిఎంసీ జరుగుతుంది సార్. అన్నదానానికి మీ వంతు ఇవ్వండి మేడం. ఆ యజ్ఞంలో పాల్గొనండి. తీసుకోండి మేడం, పాపులర్ తీసుకోండి. ధ్యానం మారుతి ఆటో అని పెద్ద ఆటోలు తీసుకొని వచ్చే 1000 మందికి ఇస్తాం. వసతి అకామిడేషన్ ఏర్పడిస్తాం. ప్రపంచం అందరం తిరుపతి కదా సార్? తిరుపతిలో. అవును సార్, అవును సార్, తిరుపతిలో. అంటే ఏడుకొండలో చాలా అయితేనే అందరికి ఇస్తాం సార్. ఆ తిరుపతిలో మనకి డబ్బులు ఇవ్వరు సార్. అంటే ఆయన పెద్దలో పెడితే బాగుంటుంది ఉద్దేశంతో కొన్ని 1000 మందికి ఈసారి తిరుపతిలో పెట్టాను అట్లా. అంటే ఇస్తే మనకి ఇది దేవుడి కార్యక్రమం కంటే అంటే అలాంటిదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గొప్ప కార్యక్రమానికి ఇచ్చారు సార్. అక్కడ వాళ్ళ వసతి ఏర్పాట్లు అవన్నీ చూసుకోవడానికి ఆ ప్రోగ్రామ్ జరిగింది. దానికోసం డొనేషన్ రావడానికి ఇంకోటి ఫస్ట్ మీరు ఇచ్చిన పైన ఫస్ట్ నుండి ఏ ప్రోగ్రామ్ రావచ్చు. ఆ లోక కళ్యాణార్థం కొంచెం కాన్సరేజ్ కోసం మీకు తోచినంత. ఇది పిఎంసీ ఛానల్ ద్వారా ప్రోగ్రామ్ సార్. లైవ్ ప్రోగ్రామ్ సార్. ఇక్కడ క్యాంప్ కూడా ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్. 140 దేశాలకు వెళ్ళింది సార్. 145 కంట్రీస్కి వెళ్ళింది. 145 కంట్రీస్కి సార్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండవచ్చు. 7 days సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆనందంగా ఆనందంగా తీసుకొని ధ్యానం చేస్తారు. ప్రపంచ శాంతి కోసం ఎంతమంది అన్నదానానికి మీ వంతు. నమస్తే సేట్ గారు. మీరు పర్సనల్గా మీ వంతు ఎంతో కొంత
మీరు రావచ్చండి ప్రోగ్రామ్ మా వాయిస్ అందరూ ఒకసారి అందాం. చలో తిరుపతి. వారు మనకి 3,500 గజాలు ఇచ్చారు మన కొత్తగూడానికి. చలో తిరుపతి. మరి మన కొత్తగూడెం చెప్పాలా చెప్పండి. కృష్ణార్జునరావు గారు, దాండ్ర కృష్ణార్జునరావు గారు చేతకొండలో మన కొత్తగూడెంలో ధ్యాన మిత్రుల కోసం ధ్యానం చేసుకోవడం కోసం 3,500 గజాల స్థలాన్ని మన ధ్యానులకి ఇచ్చారు. చాలా తక్కువ ధరకి ఇచ్చారు. మరి బయట ఎన్నో రెట్లు వచ్చినా కూడా కాదనకుండా మన ధ్యానుల కోసం అని చెప్పేసి చాలా తక్కువ ఇచ్చారు. వారు మనకి మన కొత్తగూడానికి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి స్థలదాతగా నిలిచారు. థ్యాంక్ యూ. జై కృష్ణార్జునికి జై. కెమెరా కొంతమంది పోవాలి, కొంతమంది రావాలి. రండి, నేను చెప్తా. కానీ ఆ యువకుడికి భోజనానికి మీ వంతు మేడం, భోజనానికి మీ వంతు వేయచ్చు మేడం. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 7 రోజులండి. చెప్ రండి. భోజనానికి మేడం, భోజనానికి అన్నదానం చేస్తాను అక్కడ. మీరు వంతు మీరు ఏమన్నా భోజనానికి ఓకే అమ్మా, ఓకే అమ్మా. జనాలకి భోజనానికి మీ వంతు అంతే. అంతే తిరుపతిలో ధ్యానం ఇచ్చాం మేడం. 7 రోజా ఇచ్చేసారా? ఓకే మేడం. సతీష్ అన్న ఇక్కడే ఉన్నాను. చూడండి మేడం, అక్కడ ఫ్రీ భోజనం అన్ని మనకి అకామిడేషన్ ఉండడానికి వెళ్ళలేదు కదా. తిరుపతిలో యజ్ఞం చెప్తానమ్మా మన కొత్తగూడెం ధ్యానం మూలంలో. దాని గురించి అక్కడ ఒక అన్ని వచ్చిన వాళ్ళందరూ ఒక 10 లక్షల మందికి ధ్యానం తర్వాత యజ్ఞం చెప్తాను. అందరికీ భోజనాలు అవన్నీ పెడతాను. జోలో వేయండి, జోలో ఎట్రమ్మా, జోలు పట్టనమ్మా, ఎట్రమ్మా పట్టమ్మా. ఓకే ఓకే. మీరు ఎంత పెడతా అంత రెండు దేశాలు పోతుంది. సెప్టెంబర్ 16 తారీఖు. సార్ పెద్ద రోడ్డు పడుతుంది సార్. మంత్రం మామూలు మంత్రం. సార్ రెండు పెద్ద. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిగా ఇచ్చినావు. బండి సూపర్. 147 గంటలకు వెళ్ళిస్తారు. థ్యాంక్ యూ అండి.
మీరు కూడా రావచ్చు 7 days అండి ఉండొచ్చు 7 days వచ్చి ఉండొచ్చు అన్ని ఫ్రీ శ్రద్ధగానే చెప్పాలి అన్నా మనం ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా అయితే కూడా అనొచ్చు మనం వేరే విధంగానే సతీష్ అన్న మనీ జోడు కాబట్టి మన సతీష్ అన్న అవునవును సతీష్ అని పిలిచినా ఏం కాదు పోతే వస్తాయి ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడ ఉండాలి ఇస్మాయిల్ గారు మార్కెట్లో గొప్ప వ్యాపారవేత్త పిఎంసీ లైవ్ 140 చేసుకుని రావాలి మీరు పిఎంసీలో ఇది 140 చేస్తారు కలిపి ఇది సిఎంసీ ఛానల్ వాళ్ళు కాదు ఓకే సూపర్ ఒక్క కూడా తాగలేరా లేదు నాకు ఎత్తు తాగలేరు నీకు నమస్తే అన్న ఒకసారి చూడండి అన్న చూడు ప్రమోద్ ఏమైనా అన్నదానానికి ఏమన్నా ఇస్తే ఇయ్యండి ఎంత మీ షేడ్ రైట్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ రైట్ ఇక 148 దేశాలకు వెళ్తుంది పిఎంసీ ఛానల్ నుంచి నిజంగా అక్కడ అకామిడేషన్ భోజనాలు అన్నీ కూడా చేస్తాం సెప్టెంబర్ 16 మీ వంతుగా అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానానికి ఏమైనా ఇస్తే ఇవ్వండి ఎంత ఇచ్చినా ఓకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి గారికి మన ఆదిగురు సదానంద యోగి గారికి ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం మనం అంతా. మరి ఈరోజు ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతున్న ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న మహాయజ్ఞంలో ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాలవంచలో ఉండడం మనం ఈ రోజున పాలవంచలో కార్యక్రమాన్ని జోలే కార్యక్రమాన్ని బండి శ్రీనివాసరావు గారి ద్వారా మరి అలాగనే మరి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మరి శైలజ మేడం, ఆనంద్ ప్రసాద్ గారు, అలాగనే సుజాత నగర్ నుంచి మరి పార్వతి మేడం, పాలవంచ సుధా మేడం, మరి లీలా, కవిత, టేకులపల్లి, అలాగనే ఇల్లెందు మాస్టర్సు, సత్యావతి గారు, మరి జ్యోతి గారు, మరి స్వరాజ్య లక్ష్మి గారు అందరి ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు జోలే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని ఎంతో ఆనందంగా హ్యాపీగా ప్రపంచం అంతా కూడా నలుమూలలో యుద్ధ సమయాలు ఆసన్నమై ఎంతో భయభ్రాంతులతో జనాలు ఇదవుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా సుఖశాంతులతో ఉండాలని
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది, ప్రతి జీవి కూడా రక్షించబడాలనేదే మన యొక్క ధ్యేయం. దాంట్లో యొక్క భాగమే ఈరోజు మనం ప్రపంచ శాంతి కోసం చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి పాలవంచలో ఈరోజు జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. మరి మన దగ్గర బండి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. వారి మాటల్లో సార్ మీ మాటల్లో మీరు చెప్పండి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై హో ధ్యాన మహాయజ్ఞం తిరుపతికి, జై హో వెంకటేశ్వర స్వామికి, జై హో సద్గురు సదానంద మహాయోగికి, జై హో జోలే కార్యక్రమానికి. మరి చాలా ఆనందం అండి. ఈరోజు మరి పాల్వంచలో ఉన్నాం. ఖమ్మం ఉమ్మడి జిల్లా పాల్వంచ నుంచి ఈరోజు జోలే కార్యక్రమం ప్రారంభమవబోతుంది మరికొద్దిసేపట్లో. చాలా ఆనందం. నిన్న కొత్తగూడెం, ఖమ్మం, మొన్న కూడా ఖమ్మం, తెలంగాణ జిల్లాలు ప్రారంభమైనవి. మరి ఆంధ్రాలో తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభమైంది. మేక వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ, ఇక్కడ హనుమంతరావు గారి ఆధ్వర్యము, ఖమ్మం శైలజ గారి ఆధ్వర్యం, కాసిన ఆనందప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులు హాజరవడం జరిగింది. ఎంతోమంది ఈ జోలే కార్యక్రమానికి ఆ దేవుళ్ళందరూ దిగి వచ్చారు. సాక్షాత్తు భగవంతులు దిగి వచ్చి జోలె పడుతున్నారు. మరి పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే మన కోసం మనం అడిగితే దరిద్రులం, పరుల కోసం అడిగేవాడే పరమాత్ములు అన్నారు పత్రిజీ గారు. అడగనితే అమ్మైనా పెట్టదు అన్నారు పత్రిజీ గారు. అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది అన్నారు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుందండి. పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పబోతున్నాం అతి త్వరలో. మరి వేల మంది ప్రత్యక్షంగా ధ్యానం చేయడానికి వస్తున్నారు. తిరుపతి వేలాదిగా తరలిస్తున్నారు. ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన ఉంది. అలాగే పరోక్షంగా లక్షల మంది అదే సమయంలో కూర్చొని ధ్యానం చేయబోతున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు. పత్రిజీ గారు లక్షల మంది కూర్చొని ఒకేసారి ధ్యానం చేయాలని ఎన్నో కలలు కన్నారు. అది ఒక్కసారి సాకారం కూడా అయ్యింది. మళ్ళీ ప్రపంచ శాకాహార గారు మారే వరకు శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఆవిష్కృతం అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటాయి. యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయి. పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా, పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచం అంతా వెలుగులు నింపడమే మనందరి ఏకైక ధర్మం. మిత్రులారా, ఈరోజు పాల్వంచలో ఎంతోమంది దానకర్ణులు ఉన్నారు. వారందరి దగ్గర నుంచి ఈ అవకాశం వాళ్ళందరికీ కల్పిద్దాం. ఎవరైతే ధ్యానంలో వాళ్ళు అన్నదానానికి గనక, ఆ యజ్ఞానికి గనక ఎవరైతే అందిస్తారో అది ఇంకెంతై ఒడ్డుడేంటి వాళ్ళ కర్మలు దగ్ధం చేసి వాళ్ళందరికీ ధ్యానం అందిస్తుంది. ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం ఈ భూమి మీద. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు పిఎంసి ఛానల్. అలాగే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు దేవుళ్ళు మాత్రమే చేయగలరు ఈ వర్క్. అటువంటి భగవత్ కార్యాన్ని, దైవ కార్యాన్ని మనం చేయడం అంటే నిజంగా జన్మజన్మల అదృష్టం. మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి జోలే కార్యక్రమాలు జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు ఇప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చేయకపోయినా ఈ రోజు నుంచి అయినా మొదలుపెట్టండి. అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా మరి ఈ విధమైన జోలెలు పట్టాలి. ఎక్కడికక్కడ పిరమిడ్ మాస్టర్లు మరి జోలెలు పట్టి ఆ యజ్ఞాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని తమ బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ జోలె కార్యక్రమాలు జరిగి మరి అందరినీ మనం ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రికలు పంపిద్దాం. అందరినీ పిలుద్దాం. అలాగే వాళ్ళని ఈ యజ్ఞంలో భాగస్వాములు చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఈ ప్రోగ్రాము అత్యద్భుతంగా మరి రాజనాలు అద్దుకుంటుంది, బ్రహ్మరథం పడుతుంది, అసలు అద్భుతంగా జరుగుతోంది. కాబట్టి ఈ జోలె కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేశారు మన శ్రీనివాసరావు గారు. మరి ఆయనకి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుపుదాం. ఈ సందర్భంగా అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం బర్త్డే సెలబ్రేషన్ కూడా అద్భుతంగా చేయడం జరిగింది. అంటే చూడండి ఎంత పిరమిడ్ మాస్టర్కి ఎంత మంచి వైభోగమో. అలాంటి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. మరి ఒక ఆది శంకరాచారి, ఆది భిక్షు పరమశివుడు, మరి గౌతమ బుద్ధుడు, మరి షిరిడి సాయిబాబా, మరి కృష్ణుడు, రాముడు, మరి మనకి ఎంతోమంది భగవంతుడు చెప్పిన ఈ సత్యాల్ని, ధర్మాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక దేవతామూర్తులుగా, దేవతా స్త్రీమూర్తులు వీళ్ళందరూ కూడా మరి ఒక పిరమిడ్ మాస్టర్గా, దేవతామూర్తులుగా ఒక దైవ కార్యక్రమాన్ని
వీళ్ళు ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంతమంది అతిరథ మహారథులు మరి కొత్తగూడెం నుంచి, ఖమ్మం నుంచి, మరి ఇల్లందు నుంచి, మరి కార్యపల్లి నుంచి, మరి దేకులపల్లి నుంచి, మరి సుజాత నగర్ నుండి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. మరి ఇలాంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. పత్రికారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం దైవాంశ సంభూతులుగా మనం ముందుకు పోతున్నాం. వాళ్ళ దగ్గరికి ఎంతో అద్భుతమైన స్పందన వస్తుంది. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి జిల్లా వాళ్ళు, ప్రతి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ జోలె కార్యక్రమాలు, ఈ భిక్షాందేహి భవతి భిక్షాందేహి అనే కార్యక్రమం నిర్వహించాలని, మరి ఈ యజ్ఞాన్ని ఎంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యజ్ఞంలో 3 రోజుల నుంచి మేము పాల్గొంటున్నాం కాబట్టి అక్కడ వచ్చే ఆ స్పందన, వాళ్ళ దగ్గర దాన కర్ణుల దగ్గర నుంచి వచ్చే స్పందన, మన మామూలు సామాన్య ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందన అత్యద్భుతంగా ఉంది. ఒక భగవంతుడు స్వరూపంలాగా మనం వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. పత్రికారు చెప్పారు, తెలుసుకున్న భగవంతుడు కొంతమంది తెలుసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే తెలుసుకున్న భగవంతులుగా మనం వెళ్తున్నాము అని చెప్పేసి పత్రికారు మాట ఇలా రుజువైపోయింది. అంత అద్భుతంగా మనకి స్పందన వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇంకా మనకి 16 రోజులు టైం ఉంది. ఇలా 30వ తారీఖు అంటే 17 రోజులు టైం ఉంది. మీరందరూ కూడా ఇలాంటి జోలె కార్యక్రమాలు, ఇలాంటి భిక్ష కార్యక్రమాలు, ఆది భిక్షువులాగా మనం అందరం వెళ్దాం. ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేద్దాం. ఇది అద్భుతంగా జరుగుతోంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనమందరం ఇంకా చైతన్యవంతులైతే ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఈ పాల్వంచ పట్టణంలో వచ్చిన ఈ దానకర్ణులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు తెలుపుదాం. ఈ మానవులు దేవుళ్ళుగా తయారయ్యే ఈ యజ్ఞం, మానవుడు దేవుడుగా తయారయ్యే ఆ కలియుగ దైవం, నరుడు నారాయణుడుగా తయారయ్యే ఆ కలియుగ దైవం సన్నిధిలో జరిగే యజ్ఞానికి ఇంత అద్భుతంగా స్పందన జరుగుతుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనందరికి ఇచ్చారు. కాబట్టి పరమర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్స్. జై బోలో పరమర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిజీ గారికి, జై హో బిఎంసి, జై హో బిఎంసి, బిఎంసి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అద్భుతం సార్, ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం అందరం ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. కవిత నువ్వు మాట్లాడు. ఎవరైనా జోలులో వేయదలుచుకుంటే ఎంత వేసామనేది కాదు, మన ధ్యానులతో, మన దేవుళ్ళతో ప్రారంభిద్దాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజీ భవ, అన్నదాత విజీ భవ, అన్నదాత విజీ భవ. ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ యజ్ఞానికి వచ్చి ఆ అన్నదానాన్ని స్వీకరించి జ్ఞానులుగా, మరి ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, మరి శాకాహారులుగా విరాజుల్ని పొందాలని కోరుకుంటూ, మరి మేమందరము తిరుపతి వెళ్తున్నాము. మీరందరూ తప్పక రాగలరు. చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ పిఎంసి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పం నెరవేరబోతుంది. మన పిరమిడ్ మాస్టర్లందరూ బయటకు వచ్చి ఇది ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరిగే ఈ ప్రోగ్రాంకి అందరం కలిసి కట్టుగా బయటికి వచ్చి జోలే కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందరూ చేయాలని కోరుకుంటున్నాను. గట్టిగా పత్రిజీ గారికి నీలా అర్జున్ కెమెరా కలిసి అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ముందుగా మనందరి గురుగారైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఏంటి ధ్యాన మహాయజ్ఞము అంటే హిమాలయాల నుండి ప్రతి ఇంట్లో కూడా మెడిటేషన్ చేయడం వల్ల ఇవాళ అనేక దేశాలతో పోలిస్తే మన భారతదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కేవలం ఈ పాజిటివ్ ఎనర్జీ ద్వారానే అనేది అందరికీ తెలవాలి, అందరూ భాగస్వాములు అవ్వాలని రేపు తిరుపతిలో జరగబోయేటువంటి 16 నుండి 22 వరకు ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. అలాగే అక్కడ కార్యక్రమంలో తన వంతు ఏదో ఒక అన్నదానానికి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని ఈ జోలె కార్యక్రమాన్ని మా పాల్వంచలో నిర్వహిస్తున్నాము. మేమందరం తిరుపతి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేమందరం తిరుపతి వెళ్తున్నాము. అక్కడ ధ్యానం జరుగుతుంది. నెంబర్ రాసుకోమ్మా.
984885 5727. తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ దగ్గర జరిగే జ్ఞాన మహాయజ్ఞాలు ఈ శ్రీనివాసంతో నేను జోరే కార్యక్రమం చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. పిఎంసి ఛానల్ ప్రతి పిరమిడ్ మాస్టర్కి స్వాగతం పలుకుతుంది. మేమంతా వెళ్తున్నాం ధ్యాన మహాయజ్ఞానికి. మాస్టర్స్ మీరందరూ రావాలి. అందరికీ స్వాగతం. గట్టిగా మాట్లాడాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల అలాగే మన ఈ జ్ఞాన సాక్షాత్ పరమాత్ముడైన ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాణులు సురక్షితంగా శాంతిగా బతకాలి. ప్రపంచ శాంతి జీవులు అన్నిటికీ కూడా ఉండాలి. ఆ సంకల్పం తిరుపతిలో జరుగుతుంది. మేము కూడా తిరుపతి వెళ్ళి దాంట్లో భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలై కార్యక్రమంలో పాల్గొనడం బండి శ్రీనివాస్ గారు నిర్వహిస్తాము. కాబట్టి మేమంతా ఈ ధ్యానం ఆచరించి ఎంతో ఆనందమైన ఫలితాలు జ్ఞానవంతమైన జీవితాలు చేయడానికి ఆ జగద్గురు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అలాంటి ప్రపంచ శాంతి కోసం చేసి విజ్ఞానికి నేను కూడా దాంట్లో కూడా మీరు సహకారం అందించి మీరు కూడా మీ దగ్గరికి మేము ఇస్తున్నాము. దీక్షపడుతున్నాము, బోధపడి మీరు దయతలిసి మీరు ఎంత ఇబ్బందులు అర్థమించి ఆ కార్యక్రమంలో భాగస్వాములై సాక్షాత్తు మీరు కూడా పరమాత్మగా కార్యక్రమంలో భాగస్వాములు. జై 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 తిరుపతి. పిఎంసి వారు మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి. జ్ఞాన మహాయజ్ఞం కోసం మనం చేపట్టిన ఈ కార్యక్రమం జయప్రదం కావాలి. పత్రిజీ గారిని జై జై తిరుపతి. ప్రతి జీవి కాపాడబడాలని మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్యానమయ యజ్ఞం జరుగుతుంది. ఆ ధ్యానమయ యజ్ఞం కోసము మేము అందరము జోల పట్టుకొని అడుగుతున్నాము. అంతకుముందు నేను శాఖా ర్యాలీలో పాంప్లెట్ వచ్చేదాన్ని. ఇప్పుడు జోల పట్టుకొని ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా అన్ని చోట్ల మేము జోల పట్టుకొని అడుగుతున్నాము. చాలా పాజిటివ్తో వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి జోలలో డబ్బులు వేయడం జరుగుతుంది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మవందనాలండి. తిరుపతిలో జరిగే మహాయజ్ఞానికి అందరం జోల కార్యక్రమం కోసం బయలుదేరుతున్నాం. అందరూ రావాల్సింది చలో తిరుపతి. మీరు మాట్లాడతారా? తిరుపతి ధ్యాన యజ్ఞానికి చలో తిరుపతి. గట్టిగా 5,000 పాంప్లెట్లు పంచాము, ర్యాలీస్ చేశాము. కానీ నేను ఒక్కడే వచ్చాను. మాస్టర్స్ కూడా ఈ ప్రయత్నం చేయాలనేసి కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్గా ఉండాలనేసి వేడుకుంటున్నాను. నాకు సరిగ్గా రాదండి. థ్యాంక్ మహాపత్రిజీ గారికి వేలాది కృతజ్ఞతలు. మనకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ప్రపంచ శాంతి కోసము తిరుపతిలో జరిగే మహాయజ్ఞం కోసము మేము జోల కార్యక్రమం చేస్తున్నాము. మీరంతా దీంట్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.
పాల్వంత్ గారు హనుమంతరావు గారు అమ్మాయి. మేమంతా తిరుపతికి వెళ్తున్నాము, మీరంతా రండి. చలో తిరుపతి, చలో మేడం. సరస్వతి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ తీస్తా. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రారంభించుకుందాం మనం. జోలే. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై హో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి, జోలే కార్యక్రమానికి, పాల్వంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి, హనుమంతరావు గారి కుటుంబానికి, శైలజ గారి కుటుంబానికి, ఇక్కడికి ఇచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ, జోలేలో దానం ఇవ్వబోతున్న పాల్వంచ దాన కర్ణులందరికీ థ్యాంక్ యూ. ఈ జ్ఞాన మహాజ్ఞానికి సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు వేలాది మందితో అఖండ సంగీతనాద ధ్యానము, బ్రహ్మర్షి పత్రిజీ గారి జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంపూర్ణ ఆరోగ్య రహస్యాలు, మరెన్నో కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన మహాజ్ఞంలో పాల్గొనాలి. మరియు ధ్యానము ఒకే సమయంలో లక్షలాది మంది ధ్యానం చేయబోతున్నారు. మరి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ధ్యాన మహాయుద్ధం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో జరగబోతుంది. తిరుపతి మహాపట్టణం మాటి ఆడిటోరియంలో జరగబోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఇది ఆత్మీయ ఆహ్వానం. ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు, పరోక్షంగా మరి లక్షలాది మంది ప్రపంచ దేశాల నలుమూలల నుండి మరి ధ్యానం చేయబోతున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో ఆ యజ్ఞ ఫలాలు పొందాలంటే మీరు కూడా ఈ యజ్ఞానికి సహకరించండి. ఈ యజ్ఞంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, పరోక్షంగా ఆ అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మీకు కూడా ఆ యజ్ఞ ఫలాలు అందుతూ ఉంటాయి. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. ఒక రోజుకి భోజనం పెట్టడం అంటే 100 మందితో సమానం. మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అన్నం అనేది మనిషిని సంతృప్తి పరుస్తుంది. మనం ఎన్ని దానాలు ఇచ్చినా, కోట్ల రూపాయలు దానం చేసినా ఇంకా ఇంకా ఆశతోనే ఉంటాడు మానవుడు. కానీ అన్నం ఒక్కటే చాలు అని పదం వాడతాడు. మనిషిని తృప్తిపరిచేది, కడుపు నింపేది అన్నమే. కనుక మనిషికి ఆ చాలు అనే సంతృప్తి కేవలం అన్నం ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహా అన్నదానంలో పాలు పంచుకోండి. ఒక వ్యక్తికి భోజనం పెడితే ప్రాణాన్ని మనం అందించినట్టే, మరి ఆయుష్ పెంచినట్టే, ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే అమృతాహారం, శాకాహారము. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ పుణ్య కార్యక్రమంలో యజ్ఞంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరిని భాగస్వాములు చెయ్యండి. మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం ప్రతిరోజు. కానీ దాన కర్మాల కోసం మీరు అందించడం ప్రారంభించండి. మీరు
చక్కగా కుబేరులా మరి 7 గంటల వారి వైభవంలాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతో సంపాదించే రోజు మన వెంట రాదు దాక రాదు. మీకు చేసినంత కలిగినంత దానం చేయండి. దాన కరుణారా అన్నదాత సుఖోభవ, అన్నదాత సుఖోభవ, అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. మీ కుటుంబం అంతా పనులండి. అక్కడ ప్రతిరోజు ఉచితంగా స్నానము, జ్ఞానము, వసతు, భోజన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మనకు ఐదు తిరుపతి సెప్టెంబర్ 16 నుంచి 20 తేదీ వరకు 3 రోజులు జరుగుతున్న జ్ఞాన మహాయజ్ఞం మిమ్మల్ని పురస్కరించి 2 కథలు రండి. ఆ గోడపత్రిక ఇస్తున్నారు గవర్నమెంట్ మాస్టర్లు, గోడపత్రిక వస్తున్నారు. ఇస్తున్నారా సాధనకు ప్రపంచంలో ప్రతి ప్రాణి ఆనందంగా జీవించాలి. ఈ భూమి భక్తుల పైన కాపాడుకోవాలి. ప్రతి భక్తుడికి ఇది అవసరం. మిత్రులారా, ఈ భూమిని యుద్ధాల కార్మికులు రక్షించాలి. భూమిని కాపాడాలి. సహాయాన్ని అందించండి. అన్నదానం సకుటుంబ సమేతంగా 3 రోజులు కూడా పాల్గొనవచ్చు. మరి ప్రతి ఒక్క చోట జరగాలి. ప్రతి క్షేత్రాలను పోయి మన సంకల్పం. మిత్రులారా, ప్రత్యక్షంగా వేల మందితో ధ్యానం. అదే సమయంలో మరి ఒక్కసారి అవినీతం జరిగితే, ప్రపంచ వినాశనం జరిగితే కొన్ని 100 దాటం సెప్టెంబర్ 16 నుంచి 22 తేదీ వరకు జరగబోతుంది జ్ఞాన మహాయజ్ఞం. పాల్గొంట ఈ రోజు తొలి కార్యక్రమం మొదలుపెట్టారు గవర్నమెంట్ మాస్టర్లు. మిత్రులారా, ప్రతిరోజు మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం. కానీ అదేది మన వెంట రాదు జాత రాదు. పుణ్య కార్యాలు, బ్రహ్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి ఎలా కట్టలేనిది. అదే నిజమైన సంపద. అదే మన వెంట వచ్చేది. జన్మ జన్మలకు మనకు సంపద లోటు లేకుండా చేసేది మనం చేసిన స్థానము. మన చేతులు నడపబోతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మిత్రులారా, ఇది సత్యం. 2 మీరు అందరూ కూడా ఈ యజ్ఞంలో మీ భాగస్వామ్యం, మీ శక్తిని ప్రతిరూపంగా అందించండి. మిత్రులారా, అదే రేపటి ప్రపంచాన్ని కాపాడబోతుంది. రేపటి ప్రపంచాన్ని మెలుపు తిప్పబోతుంది. అనంతాయుత శ్రీమాత సాక్షాత్కరించబడుతుంది. మిత్రులారా, ఇది సామాన్యులైన యజ్ఞం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే యజ్ఞం. మరి మనసు ఆడిటోరియంలో నారాయణ కావడం కోసం అద్భుతమైన అన్నయ్య చూసి రాస్తాను. హనుమంతరావులండి ఈ స్టేట్కి ప్రెసిడెంట్. అసలు మొదలు పెట్టింది ఆయన. అవును సార్, ఎందుకు ఓపెన్ గా చెప్పుకున్నాం. మొదలు పెట్టిందే అసలు లేపిందే ఈయన. అట్లా 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 ఇప్పుడు కడతాల టెస్ట్ కూడా డైరెక్టర్. మా ఊరు పక్కన, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేశాలు పోతుంది సార్. వాళ్ళ ఆధ్వర్యంలో PSSM ఒక వ్యక్తి ఎన్ని కోట్లు ఉన్నా కూడా 2 కోట్లు దానం ఇచ్చినా తృప్తిపడడు. ఇంకా ఇంకా కావాలనే కోరిక ఉంటుంది. కానీ అన్నం మాత్రం అలా కాదు. అన్నం కడుపు నిండపాగానే, ఆకలి తీరగానే చాలు 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 అనే పదం వాడతాడు మానవుడు. మానవుడు సంతృప్తి పరిచి చాలు అనే పదం నోటి వెంట వచ్చేది ఒక అన్నం ద్వారా మాత్రమే. అందుకే
పలికే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మిత్రులారా, మన తెలుగు మాస్టర్లు పరమాత్ములు వచ్చారు, భవతే భిక్షాందేహి అని జోలి పడుతున్నారు. మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బాధల నుంచి విముక్తులయ్యే అన్నదానం కోసం జోలి పడుతూ మీ వృత్తితో వద్దకు వచ్చారు. మిత్రులారా, రండి తరలి రండి, మీ అందరూ కూడా ఈ విద్యలో పాలు పంచుకోండి, భాగస్వాములు అవ్వండి. అన్నదానం ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి సార్ కొంచెం పాటలు పడతాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి సార్, స్వామి గారు ఒకసారి చూడండి. అన్నదాత సంపూర్ణ ఉన్నాయన్నయ్య, రాసింది ఇవ్వకపోతే అయింది ఎటు రాయము, రాసింది కదా సక్రమంగా అన్నదాత సుఖీభవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. పాల్గొంత భూమిలారా, అన్నదాతలారా, రండి తరలి రండి. అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. సెలవు తిరుపతి, సెలవు తిరుపతి, సెలవు తిరుపతి. రండి కథలు రండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పరీక్ష